కెప్టెన్ గా బాబర్ అజం బ్యాడ్ టైమ్ ను ఫేస్ చేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ను సూపర్ 8 కు తీసుకెళ్లలేకపోయాడు. గ్రూప్ దశలోనే దాయాది జట్టు ఇంటి దారి పట్టింది. యుఎస్ఏ చేతిలో ఓడిపోవడంతోనే పాకిస్తాన్ కు దెబ్బ పడింది. దీంతో కెప్టెన్సీ నుంచి బాబర్ అజం తప్పుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. జట్టును పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న చర్చ కూడా జరుగుతోంది. ఇదే అంశంపై బాబర్ అజం రియాక్ట్ అయ్యాడు. ఓటంలను సమీక్షించుకుంటామన్నాడు. కెప్టెన్సీని మాత్రం వదిలిపెట్టనని తేల్చి చెప్పేశాడు. కెప్టెన్సీపై పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఓకే అన్నాడు. టోర్నీలో పాకిస్తాన్ ఆట తీరు అభిమానులను నిరాశపరిచిన మాట వాస్తవమే అన్నాడు. బ్యాటింగ్లో విఫలమయ్యామన్నాడు. బౌలింగ్లో మాత్రం సరిగ్గానే రాణించామన్నాడు. టీమిండియా అమెరికాతో మ్యాచుల్లో జట్టుగా ఫెయిల్ అయ్యామన్నాడు. వరల్డ్ కప్ నుంచి ఎగ్జిట్ కు టీమ్ గా రాణించకపోవడమే కారణమన్నాడు. న్యూయార్క్ లోని పిచ్లు పాక్ బౌలర్లకు బాగానే సూట్ అయ్యాయన్నాడు. ఏ రకంగా చూసినా బౌలర్లు మెరుగ్గా రాణించారన్నాడు. బ్యాటర్ల తప్పిదాలే ముంచేశాయన్నాడు. వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టుగానే ఎక్కువగా విఫలమయ్యామన్నాడు. కెప్టెన్సీతో మ్యాజిక్ జరగదన్నాడు. కేవలం సారథ్యంతోనే విజయాలు సాధించలేమన్నాడు. క్రికెట్ అనేది 11 మంది గేమ్ అన్నాడు. ఏ ఒక్కరితోనూ విజయం సాధించలేమన్నాడు. 11 మంది ప్లేయర్ల ఆటను తాను ఒక్కడే ఆడలేను కదా అని ప్రశ్నించాడు. జట్టును గెలిపించే బాధ్యత అందరిపైన ఉంటుందన్నాడు. టీంలోని ప్లేయర్లందరూ తమదైన పాత్ర పోషించాలన్నాడు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్ లో ప్రణాళికలను సరిగా అమలు చేయలేకపోయామన్నాడు. నిజానికి పాకిస్తాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి. గత టీ20 వరల్డ్ కప్ లో ఆరంభంలో ఇబ్బంది పడింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఫైనల్ కు వెళ్లింది. ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో కంగుతింది. సెమీస్ కు వెళ్లడమే కష్టమనుకున్న సమయంలో ఫైనల్ వరకు చేరింది. భారత్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో భారీ అంచనాల మధ్య బరిలో దిగింది. భారత్ పిచ్లు పాకిస్తాన్ కు బాగా సూట్ అవుతాయనే చర్చ జరిగింది. కానీ బాబర్ అజం సేన పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయింది. ఉపఖండపు పిచ్లపై తనదైన ముద్ర వేయలేకపోయింది. అప్పుడు కూడా కెప్టెన్సీపై దుమారం రేగింది. కెప్టెన్సీకి బాబర్ దూరమయ్యాడు కూడా. అయితే బాబర్ అజమే కెప్టెన్ గా బెస్ట్ అని పీసీబీ భావించింది. కొంతకాలం క్రితమే మళ్లీ జట్టు బాధ్యతలు అప్పగించింది. కానీ ఈసారి కూడా పాకిస్తాన్ నిరాశపరిచింది. కెప్టెన్సీపై పీసీబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.